మనందరికి తెలుసు ఈ కైలాస్ మానవ సరోవర్ యాత్రలో 2 రూట్స్ ఉంటాయి. ఒకటి లిప్పు లేక్ పాస్, ఉత్తరాఖండ్లోని లిప్పు లేక్ పాస్ ద్వారా, రెండోది సిక్కింలోని నాతులా పాస్ ద్వారా అన్నమాట. మనకు తెలుసు కైలాష్, మౌంట్ కైలాష్, అదేవిధంగా మానవ్ సరోవర్ లేక్. చాలామందికి ఇది కళ, అంటే మౌంట్ కైలాష్కి వెళ్ళటం, మానవ్ సరోవర్ లేక్ చాలా అద్భుతంగా సుందరాంగంగా ఉంటుందంటే ఈ ప్రాంతం. ఆ ప్రాంతం మనందరికీ కూడా ఆ యాత్ర అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇది చైనా యొక్క టిబెట్ అటానమస్ రీజియన్లో ఉంటుంది కైలాష్ మానవ సరోవర్ యాత్ర. ఈ యాత్రకి రిలీజియస్ సిగ్నిఫికెన్స్, అంటే ఈస్థెటిక్ వాల్యూ కన్నా కూడా రిలీజియస్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. మతపరంగా హిందూసు, జైన్సు, బుద్ధిస్టులు, అంటే 3 మతాలు, ఇది హిందూస్ కానీ, జైన్స్ కానీ, బుద్ధిస్టులు కానీ చాలామంది కైలాస్ మానవ సరోవర్ యాత్రకి వెళ్ళాలని కోరుకుంటారు అనమాట. అయితే కైలాష్, మౌంట్ కైలాష్ అనేది చాలామంది హిందువులకు నమ్మకం ఏంటంటే అక్కడ శివుడు ఉంటారు, శివుడి యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ అని చెప్పి. అయితే ఎవరు కూడా ఇప్పటి వరకు 11వ సెంచరీ తర్వాత ఈ కైలాష్, మౌంట్ కైలాష్ని ఇంతవరకు ఎవరు కూడా ఎక్కలేదు, అధిరోహించలేదు. దీనికి కారణం మైథాలజీ ప్రకారం అయితే అసలు ఒక్కసారి ఎవరైతే స్కేల్ చేయాలని ట్రై చేశారో వాళ్ళ శరీరంలో విపరీతమైన మార్పులు రావటం, గోల్డ్ సడన్గా పెరిగిపోవటం, అంటే రకరకాల బాడీ ఫీచర్స్ చేంజ్ అయిపోవటం, దాంతో వాళ్ళు మధ్యలోనే చనిపోతారంట. అయితే 11th సెంచరీలో ఒక బుద్ధిస్ట్ మాంక్ మాత్రం దాన్ని అధిరోహించారని చెప్పి బుద్ధిస్ట్ టెక్స్ట్ చెప్తున్నాయి అనమాట.